హలో అండి, నమస్తే. ఈరోజు కారితుల్లి అంటారు కదా, అలా ఉప్మా పోపుతో బియ్యం వేసి చేస్తున్నానండి. ఇది ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను, సన్నగా ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత వచ్చింది నూనె వేసి తాళింపు పెట్టాను అనమాట. శనగపప్పు మెయిన్ దీంట్లో కాంబినేషను శనగపప్పు అండి, పచ్చెనగపప్పు. ఆ పప్పు తర్వాత వచ్చింది ఎంత వేసి పోపు దినుసులు అనమాట. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా 2 వేసాను. అది వేసాను అనమాట. అవన్నీ వేసి బాగా నూనెలో వేయించుకొని, ఒక చెంచా నూనె చాలండి, ఎక్కువ వద్దు. ఆ నూనె అంతా వేయించుకొని తర్వాత నీళ్లు ఒక గ్లాసు బియ్యం వేసాను అనమాట. 2 గ్లాసుల నీళ్లు కొలిచి వేసేసాను. ఉప్పు వేసి పసుపు వేసేసాను అనమాట. అంతే. ఇందులో చింతపండు కానీ ఏవి కానీ మసాలాలు కానీ ఏమి ఉండవండి. సేమ్ ఉప్మా పోపు అనమాట. అలా అయితే దీంట్లో ఇది కారితుల్లి అంటారు మా దీంట్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారో తెలియదండి నాకు. బాగా ఇది ఆవకాయలో కానీ చాలా బాగుంటుందండి, చట్నీలో కానీ ఆవకాయలో చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను. చూడండి, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను. ఒక విజిల్కి అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది అది. చూడండి, ఒక విజిల్కే ఇలా వస్తుందండి, పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఇది రుచిగా ఉంటుంది. ఆవకాయ కానీ చట్నీలో కానీ మనము తింటే దీనికి వడియాలు అవసరం ఏం లేదని ఉంచుకోవడానికి ఇదే బాగుంటుంది అనమాట. చిత్రాన్నం ఇది పులిహోర లాగా ఉంటుంది కానీ పులుపు ఏమండి. ఇది పల్లీలు అంతా ఏమేమో ఒకటి శనగపప్పు, పచ్చి శనగపప్పు వేస్తాం అన్నమాట. వేడిగా టిఫిన్లో చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా కీరతో కీర వేసుకొని ఆవకాయ బద్ద వేసుకొని తిన్నామంటే చాలా రుచి అండి. టిఫిన్ ఒక 7 డేస్లో 1 డే ఈ టిఫిన్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.